హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది రొయ్యల ఫ్రై అండి. రొయ్యలు అంటే ఇష్టం లేని వారు ఉండరు కదా. రొయ్యల్ని కరెక్ట్ ప్రాసెస్లో మనం కనుక చేసుకున్నామంటే చాలా చాలా ఇష్టంగా తింటారు, పిల్లలతో సహా. నేను ఈ రొయ్యల ఫ్రైలో అన్ని స్పైసెస్ అయితే యాడ్ చేశాను, కానీ అస్సలు అయితే కారంగా లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు మసాలా కనుక ప్రిపేర్ చేసుకొని రొయ్యలు ట్రై చేశారంటే ఈ రొయ్యల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రస్ట్ చేసి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ మీరు కూడా ఇలాగే చేసుకొని తింటారు. అంత బాగుంటుందండి ఈ రొయ్యల ఫ్రై అయితే. అసలు అన్నంలో కాకుండా ఉట్టినోడితోనే పిల్లలైతే ఇష్టంగా తినేస్తారు. మా ఇంట్లో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ రొయ్యల ఫ్రై అయితే. మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే అదే విధంగా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మరి ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఈ రొయ్యల ఫ్రైకి మనకి ముఖ్యంగా మసాలా అయితే చేసి పెట్టుకోవాలండి. ఆ మసాలా ఎలా చేసుకోవాలో నేను ఒకసారి చూపిస్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం అయితే ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి నేను ఎండు కొబ్బరి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ హార్డ్గా ఉంటుంది కాబట్టి ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసేసుకోండి. తర్వాత ఒక 1 కప్ వరకు ధనియాలు, తర్వాత ఒక 1/2 కప్ వరకు జీరా వేసుకుంటున్నాను నేను. తర్వాత చెక్క ఒక 15 వరకు వేసుకుంటున్నానండి. అలాగే లవంగాలు కూడా ఒక 15 వేసుకుంటున్నాను. యాలకులు ఒక 20 వరకు వేసుకుంటున్నాను. తర్వాత ఒక 1 స్పూన్ వరకు మిరియాలు వేసుకుంటున్నాను. ఒక 4 స్టార్ అనాస వేసుకుంటున్నాను. ఒక 2 బ్లాక్ ఇలాచీ వేసుకుంటున్నాను. తర్వాత ఒక 1 స్పూన్ వరకు తోక మిరియాలు వేసుకుంటున్నానండి. తర్వాత ఒక 1/2 జాజికాయ వేసుకుంటున్నాను. ఒక 1 స్పూన్ జాపత్రి, తర్వాత ఒక 4 వరకు బిర్యానీ ఆకులు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ స్పైసెస్ అన్నీ కూడా కొంచెం హీట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఓవర్ హీట్గా కాకుండా మనం వేగుతునేటప్పుడే మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ స్పైసెస్లో ఉండి. అప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని వాటిని కూడా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. నేను ఆల్రెడీ ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నాను, చూసారు కదా. ఎండు కొబ్బరి హార్డ్గా ఉంటుంది కాబట్టి సరిగ్గా నలగదని ఫస్ట్ అయితే ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆ స్పైసెస్ అన్నిటినీ కూడా అడ్జస్ట్ చేయడానికి ఇలా గసగసాలు అయితే ఒక 1/2 కప్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. గసగసాలు లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే చాలా తొందరగా వేగిపోతాయి కదా. అందుకనే వీటిని అన్నిటినీ కూడా లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను నేను. తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నాను. జీడిపప్పు కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేను పొచ్చిగింజలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకోవడం వల్ల మనం స్పైసెస్ వేసుకున్నా కానీ స్పైసీగా లేకుండా మీడియం స్పైసీతో టేస్టీగా మంచి క్రీమీ స్ట్రక్చర్తో కర్రీ అయితే చాలా బాగుంటుందండి. నార్మల్గా అయితే వీటిని ఫ్రై చేసుకొని ఇలా వేసుకోవడం వల్ల మనకి ఎక్కువ కాలం అయితే స్టోర్ ఉంటుంది. మామూలుగా అప్పటికప్పుడు కొంతమంది పేస్ట్లా చేసి వేసుకుంటారు. అలా కన్నా ఇలా వేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. అలాగే కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు నేను ఒక 1/2 కిలో వరకు ఫ్రాన్స్ తీసుకొని ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. పైన కింద నరం ఉంటుంది కదా, ఆ బ్లాక్ నరం లాంటిది కూడా రిమూవ్ చేసేసుకోవాలండి మొత్తం కూడా. వీటిని ఫస్ట్ అయితే కొంచెం పసుపును ఉప్పు వేసుకొని క్లీన్ చేసేసుకుంటే మనకి స్మెల్ రాకుండా ఉంటాయి. అందుకని నేను కొంచెం పసుపును ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకున్నాను. చూసారు కదా, అలా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఒక ప్యాన్లోకి తీసేసుకొని మళ్ళీ కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇలా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటున్నానండి. మనం ఇంకా వేరే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. రొయ్యల్లో ఉండే వాటర్ కంటెంటే మనకు చాలా వస్తుంది కాబట్టి వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదండి. చూసారు కదా, మనం అసలు వాటర్ ఏం వేయకుండానే ఇంత వాటర్ వచ్చింది, చూసారు కదా. ఇప్పుడు ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయేదాకా ఇలా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అయితే నాకు వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి అయితే నేను తీసేసుకొని
అదే ప్యాన్లో కర్రీ కోసం అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ ఒక 3-4 స్పూన్ల వరకు వేసుకోండి, ఎక్కువగానే పడుతుంది నాన్ వెజ్ కర్రీస్కి. ఇప్పుడు అదే ప్యాన్లో ఫస్ట్ అయితే కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఎంత మంచిగా వేగితే అంత స్మెల్ బాగా వస్తుందండి. ఫ్రై అయితే ఇప్పుడు నేను ఆనియన్ ముక్కలు, మిర్చి ముక్కలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్ ముక్కలు వేగడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్ ముక్కలు చాలా తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు కలర్ కోసం కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పసుపు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుందాం. ఇలా ఆనియన్ ముక్కలు కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఎంత మంచిగా ఫ్రై అయితే అంత బాగుంటుంది. ఫ్రై అయితే మనకి పచ్చివాసన లేకుండా ఇలా నూనెలోనే ఎక్కువసేపు కొంచెం ఫ్రై చేసుకోండి, పచ్చివాసన పోయే వరకు. మొత్తం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు రొయ్యలు అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. మనం ప్లేట్లో తీసి పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యలను కూడా యాడ్ చేసుకొని ఇలా మొత్తం కూడా ఆ రొయ్యలకి మసాలా పేస్ట్ అంతా పట్టే వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం సేపు అయితే. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ వరకు అయితే వేసుకుంటున్నానండి. చిల్లీ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అయితే ఇలా కలిసేటట్టు రొయ్యలకి బాగా పట్టేటట్టు అయితే ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి నేను. చాలా టేస్టీగా ఉందండి ఫ్రై అయితే. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే. నేనైతే చిన్న రొయ్యలే తీసుకున్నాను, చూసారు కదా. కొంతమంది పెద్ద రొయ్యలు కూడా వాడతారు, కానీ నేను పిల్లలు ఈజీగా తినడానికి బాగుంటుందని చిన్న రొయ్యలే తీసుకున్నాను నేను. తర్వాత గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఈ మసాలా వాడితే వేరే ఏ మసాలాలు యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. తర్వాత ఫైనల్గా లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మొత్తం కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకి ఫ్రైకి పట్టే వరకు ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేరొక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి. ఎంతో ఎమ్మీగా, చూడడానికి కూడా చాలా చాలా బాగుంది కదా. చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి. ముఖ్యంగా మసాలా అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రిపేర్ చేసుకోండి. చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.